నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మార్చ్ 28వ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది. ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. అది మనందరికీ తెలుసు. అయితే 2025 జూలై 13వ తేదీ నుంచి 2025 నవంబర్ 28వ తేదీ వరకు అంటే దాదాపు 138 రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ 138 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి, మరియు వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహ వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు. ఎవరి జన్మజాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీనరాశిలో శని గనక 0, 1, 2 బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఎవరి జన్మ జాతకంలో అయితే శని 3, 4 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. పూర్తిగా నెగిటివిటీ ఉండదు, అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు, పూర్తిగా శుభం కూడా ఉండదు. మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది. 0, 1, 2 ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి. ఎవరి జాతకంలో అయితే 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కాస్త లేట్ అయినా, అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా, సో 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం. అయితే 7, 8 బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా 7 లేదా 8 బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం. ఓన్లీ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి. సో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు. సో ఈ ఒక అష్టకవర్గ బిందువుని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది, అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. కుంభరాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి 2025 మార్చి నుంచి జన్మరాశి నుంచి ద్వితీయ స్థానానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు. అంటే ఏళ్ళనాటి శని ఎండింగ్ ఫేజ్ అని అనొచ్చు. థర్డ్ ఫేజ్లో మీరు ఉన్నారు. అంటే సెకండ్ హౌస్లో ద్వితీయ స్థానంలో శని ఒక సంచారం జరుగుతున్నది. అయితే ఈ జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఏదైతే ఈ వక్రించిన శని వలన ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకునే ముందు ద్వితీయ స్థానానికి వచ్చినప్పటి నుంచి శని ఎంటర్ అయినప్పటి నుంచి మీరు ఎలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ద్వితీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు కుటుంబ రీత్యా, ఆర్థిక రీత్యా ఒక టెస్టింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు. కుటుంబ రీత్యా కొన్ని ఖర్చులు పెరగడం లాంటిది, డబ్బులు ఎక్కువ మీకు కావాల్సి ఉంటుంది కుటుంబానికి విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి చదువుకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ డబ్బులు ఖర్చు చేసే ఒక ప్రమేయము, మీ కుటుంబంలో ఏదైనా వేడుకలు జరిగే అక్కడ ఎక్కువ డబ్బులు పెట్టవలసిన ప్రమేయం లాంటిది. తర్వాత ముఖ్యంగా కొత్తగా ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ విషయంలో కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన ప్రమేయం లాంటిది. సో ఇలా కొంచెం డబ్బు అనేది మీ చేతుల్లో నిలవలేకపోవడం లాంటిది. ఫ్యామిలీలో తరచూ ఏదో ఒక రిస్ట్రిక్షన్, ఒక డిస్టర్బెన్సెస్ అని అనిపించడం లాంటిది. ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్,
ఏంటి నెలకి సంపాదిస్తావు, ₹1 ఉండదు నీ దగ్గర అన్నట్టుగా మాటలు వినిపించడం లాంటిది ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు. 0, 1, 2, 3 గనక ఉంటే ఫైనాన్షియల్లీ చాలా ఒడిదొడుకులు. ఎంత కష్టపడినా ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోవడము, ఎస్పెషల్లీ బిజినెస్ లేదా జాబ్‌లో ఇంక్రిమెంట్, ప్రమోషన్‌కి ఇబ్బందులు వచ్చే సూచనలు. ఇలా ఫ్యామిలీ ఫైనాన్షియల్ విషయంలోనే ఒక టెస్టింగ్ పీరియడ్. వాళ్ళకే ఏదో ఒకటి చేయాలి. డబ్బు షార్టేజ్ వస్తుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది, కుటుంబంలో నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తూ ఉన్న ఈ సమయంలో తిరుగా ఆయన రెట్రోగ్రేషన్ అంటే వక్రించబోతున్నాడు. ఈ వక్రించిన శని ఏదైతే 138 డేస్ ఉందో, ఈ 138 రోజుల పాటు మరింత ఒత్తిడి ఎదుర్కొంటారు. ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా, ఆరోగ్యరీత్యా సరైన సమయానికి భోజనం చేయలేకపోవడము, తర్వాత పంటికి అంటే పళ్ళకి సంబంధించినది, మౌత్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ లాంటిది హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలోనే కుజుడు కూడా కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. జూలై 27వ తేదీ తర్వాత అష్టమ స్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో శని వక్రించాడు. ఇద్దరు సమసప్తక దృష్టిలో ఉంటారు కాబట్టి జర్నీస్ చేసే సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ, హెల్త్ సరైన సమయానికి భోజనాలు చేసుకుంటూ, ఎక్కువ కుటుంబ రీత్యా, ఫైనాన్షియల్ రీత్యా టెన్షన్ తీసుకోకుండా ఉన్నట్లు కనుకైతే ఈ కుంభరాశి వాళ్ళకి మంచిది. లేదు అంటే ఈ సమయంలో అనవసరమైన భయము, ఆందోళన లాంటిది ఎక్కువ సూచనలు ఉంటాయి. గుప్తాంగాంగాలకి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్, అలర్జీ లాంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఫేస్లో అన్వాంటెడ్ పింపుల్స్ లాంటిది, గాయాలు లాంటిది అయ్యే సూచనలు కూడా ఉంటాయి. అష్టమ స్థానంలో కుజుడు వచ్చాకే ఇవన్నీ జరుగుతాయి. ద్వితీయ స్థానంలో శని వక్రించినప్పుడు కుటుంబానికి మరింత డిస్టర్బెన్సెస్. కుటుంబం విషయంలో మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడము, దీనివలన మీరు సరైన టైంకి భోజనం చేయలేకపోవడము, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటిది రావడానికి, మరింత పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఓపికతో ఉండండి. దశా పీరియడ్ ప్లస్ అష్టకవర్గ బిందువులు నేను చెప్పినట్టు బాగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. ఈ సమయంలో శని మహాదశ గనక, శని భుక్తి గనక, కుజ మహాదశ గనక, కుజభుక్తి జరుగుతూ ఉంటే మరింత డిస్టర్బెన్సెస్ ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి. ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించుకోండి. తప్పనిసరిగా మీరు ప్రతిరోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి నల్ల నూలు ఒత్తులను వెలిగించి ప్రదోషకాలంలో ఓం నమ శివాయ శివపంచాక్షరి మంత్రం చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. దక్షిణామూర్తికి శనివారం పూట అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.